గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే అందుతోంది. సో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ సంబంధించి ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో అది చాలా ఉత్కంఠన అయితే రేపినాయి. సో ఎప్పుడు మునుపెన్నడు లేని విధంగా దీనికి సంబంధించి ప్రచారం అయితే కొనసాగింది. భారతీయ జనతా పార్టీ చిన్నమై లంజిరెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీఎస్పీ పార్టీ మద్దతుతో పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ కూడా గట్టి పోటీనిస్తున్నాడని అయితే మనం ముందు నుంచి అనుకున్నాం. సో అనుకున్న విధంగానే చాలా వరకు ఓట్లను చీల్చడంలో ప్రసన్న హరికృష్ణ సక్సెస్ అయినట్టుగా కనబడుతోంది. వేరే కాకపోతే ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్యలోనే కనబడుతోంది. ట్రెండ్ చూసినట్టయితే బీజేపీ కాంగ్రెస్ హోరీ పోర్ అయితే కొనసాగుతోంది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. సో ఇప్పటివరకు అయితే 2 రౌండ్ల ఫలితాలు మాత్రమే వచ్చినాయి. మొదటి రౌండ్లో ఒక 20-30 ఓట్లు ఎంతనో 30 ఓట్ల వరకు మాత్రమే లీడ్లో ఉన్నట్టున్నాడు బీజేపీ. సో బీజేపీ ఒక 30 ఓట్ల లీడ్ తోటి ఫస్ట్ రౌండ్లో ఉంటే సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 1492 ఓట్ల లీడ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమై లంజిరెడ్డి లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మనం ముందు నుంచే ప్రెడిక్ట్ చేసినాం భారతీయ జనతా పార్టీకి స్కోప్ ఉంది. సో ఇక్కడ సరే బీసీ వాదం నడుస్తున్నప్పటికీ కూడా మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఆ ఓటు వాదం అనేది ఓటు దిశగా ఎంతకన్నా తీసుకుపోతుందని చెప్పేసి అయితే మనం చాలా వరకు చర్చించినాం. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం కోసం అనేక మంది ఎదురుస్తున్నారు. ఇప్పటివరకు 2 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే పూర్తయింది. మొదటి రౌండ్లో ఆధిక్యత కనబరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి రెండో రౌండ్లోనూ అదే స్పీడ్ను కంటిన్యూ చేశారు. ప్రస్తుతం రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 1492 ఇక్కడ కొంచెం ప్రింట్ తప్పనట్టుంది. ఓట్ల ఆధిక్యంలో అంజిరెడ్డి అయితే కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 14,690 ఓట్లు. సో ఇక్కడ ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఇప్పటివరకు చూద్దాం ఒకసారి. బీజేపీ 14,690 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 13,198 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు వచ్చేసి 10,746 ఓట్లు. సో మనం ముందు నుంచి విశ్లేషించుకుంటూ వచ్చినాం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బీఎస్పీలలో. సో ప్రసన్న హరికృష్ణ అందరికంటే ముందు నుంచి ప్రచారం కొనసాగించిండు, వీలైనంత ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లను కలిసే ప్రయత్నం చేసిండు అని చెప్పేసి. సో అక్కడ ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లను కలవడం, విద్యార్థులతో నేరుగా సంబంధాలు ఉండడం లాంటి కొన్ని అడ్వాంటేజెస్, దాంతోపాటు బీసీ వాదం ప్రధానంగా గట్టిగా నడుస్తుంది. తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి ఈయనకు బహిరంగంగానే మద్దతు పలకడం, అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది నాయకులు కూడా బహిరంగంగా ఈయనకు మద్దతు పలకడం అనేది చూసినాం. సో ఏ రకంగా చూసుకున్నా ప్రసన్న హరికృష్ణ గట్టి పోటీ ఇస్తాడని చెప్పేసి అయితే మనం ముందు నుంచే ఊహించినాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక పెద్ద పార్టీ అండదండలు లేకపోవడం, ఆయన కోసం పెద్ద ఎత్తున పనిచేసే క్యాడర్ లేకపోవడం అనేది ఆయనకు మైనస్ అని కూడా చెప్పుకుంటూ వచ్చినాం. వేరే కాంగ్రెస్కి వచ్చేసరికి ఎంత క్యాడర్ ఉన్నా, ఆయనకు మద్దతు తెలిపినటువంటి పార్టీ అధికారంలో ఉన్నా కూడా సమన్వయ లోపం వల్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, సో పార్టీతోటి సమన్వయ లోపం వల్ల మైనస్ కొంత ఉంటే ఆయన విద్యా సంస్థల ద్వారా కూడా ఆయన కొంత నెగిటివిటీ ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. మనం చాలా ప్రెడిక్షన్స్ చేసినాం. అయితే ఆ చివరి నిమిషంలో చివరి వారంలో ఏదో మంత్రులు కడ్డితుడు చర్యలాగా అక్కడక్కడ ప్రచారాల్లో పాల్గొన్నారు తప్పితే పూర్తి స్థాయిలో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సహకరించింది అయితే మనం అనుకోలేదు. సో వేరైజ్ భారతీయ జనతా పార్టీ చిన్నమై లంజిరెడ్డి విషయానికి వచ్చేసరికి ఈ ఏదైతే ఉమ్మడి 4 జిల్లాలు ఉన్నాయో 4 జిల్లాలలో ఎంపీలు వాళ్ళే ఉన్నారు. 4 జిల్లాలలో ఎంపీలు దాదాపుగా 7 ఎమ్మెల్యేస్. సో 7 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఇన్ని నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే ఉన్నారు. సో ఇంతమంది ఓ టీం వర్క్ లాగా ఒక అసెంబ్లీ ఎన్నికలకు ఎట్లయితే వర్క్ చేస్తారో అట్లా బూత్ లెవెల్ స్థాయి వరకు కూడా వర్కౌట్ చేసి టీం అంతా ఎవరెవరెక్కడ బలంగా ఉంటే అక్కడ ప్రచారం నిర్వహించే ప్రయత్నం చేశారు. వేరేది అక్కడ ముఖ్యంగా కరీంనగర్ వేదికగా జరిగినటువంటి కరీంనగర్నే టార్గెట్గా చేసుకుని పనిచేసారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కానీ ఇటు బీఎస్పీ ప్రసన్న హరికృష్ణ కానీ ఇద్దరు అభ్యర్థులు కరీంనగర్ వాస్తవ్యులే. అయితే భారతీయ జనతా పార్టీ నాయకుడికి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా కరీంనగర్ వ్యక్తి, ఒక రాష్ట్ర పార్టీకి భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కూడా కొనసాగినటువంటి బండి సంజయ్ కరీంనగర్లో గట్టిగా పాగా వేయడం భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అట్లాగే ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ బీఎస్పీ బాగా ఆశ పెట్టుకున్న కరీంనగర్ ఓటు బ్యాంకులో కొంత
బీజేపీ కొన్ని కైవసం చేసుకోవడంతో మిగతా ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ నాయకుడు వాళ్ళ భార్యని అక్కడ గోదావరి మన సంగారెడ్డిలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉండడం, అట్లా ఇంకా మిగతా ప్రాంతాల్లో అడ్వాంటేజెస్ ఉండడం, వాళ్ళ ఎంపీలు ఉండడం, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉండడం, టీం వర్క్ అనేది కొనసాగడం అనేది ఈయనకు కొనసొచ్చే అవకాశం ఉందని మనం గతంలోనే ప్రెడిక్షన్ చేసినాం. మనం ప్రెడిక్ట్ చేసిన విధంగానే భారతీయ జనతా పార్టీ నాయకుడు చిన్నమైల అంజిరెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు. దానికి సంబంధించి మనం గతంలో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. విజువల్స్ కూడా మీకు చూపిస్తా. అంజిరెడ్డి సో చాలా వరకు అయ్యో మనం చూస్తున్నట్టయితే చాలా వరకు ఓటర్లను కలిసే ప్రయత్నం చేసిండు, మార్నింగ్ వాక్లలో అక్కడిక్కడ పార్టిసిపేట్ చేసిండు. సో ఈయన పని ఈయన చేసుకుంటే ఈయనకి ఎంత ఈజీ అయిపోయిందంటే ఈయన పని ఈయన చేసుకుంటూ పోయే అవకాశం దొరికింది. మిగతా నాయకులంతా కూడా వాళ్ళ మంది మార్బలంతో ప్రతి ప్రాంతంలో వాళ్ళ ఎంపీలే ఉండడం వల్ల, వాళ్ళ పార్టీ క్యాడర్ బలంగా పనిచేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా మాదే అని చెప్పుకునే విధంగా సో బీసీ వాదం వైపు నడుస్తూ ఉంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముందే అనౌన్స్ చేసిన నేపథ్యంలో మేమే బలమైన బీసీ వాదాన్ని వినిపిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇటు జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయంలో కానీ, ఇటు చాలా వరకు అభ్యర్థుల ఎంపికల విషయంలో కానీ, ఇప్పుడు ఆఖరికి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని డైరెక్ట్గా అనౌన్స్ చేసిన పార్టీ మాది అని చెప్పేసి వాళ్ళు కూడా బీసీ వాదంలో వీళ్ళు ఇబ్బంది పడకుండా ప్రయత్నం అయితే కొనసాగించారు, ప్రచారం అయితే కొనసాగించారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మొత్తంగా మనం చూసినట్టయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపినటువంటి మన చిన్నమైల అంజిరెడ్డి అయితే ఈ ప్రస్తుతానికైతే లీడ్లో కొనసాగుతున్నాడు. రెండు రౌండ్లు ముగిసేసరికి అయితే బీజేపీ లీడ్లో ఉన్నది. సో చూడాలి. రైట్, ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం చెప్పాలి. సో తీన్మార్ మల్లన్న. సో ఇక్కడ ప్రధానంగా ఇవాళ అన్ని ఛానళ్ళలో కూడా చర్చ జరుగుతుంది ఒకటే ఒక అంశం. ఇక్కడ ఈ ఓట్లను అనేది బీసీ వాదంతో ముడిపెట్టి చూస్తున్నారు. బీసీ వాదం ఓడిపోయిందా, బీసీ వాదం ఇక చల్లబడ్డట్టేనా, మళ్ళీ ఉవ్వెత్తున ఎగిసిపడ్డ బీసీ వాదానికి ఏమైనా అయిందా అంటే ఏమి కాదు. మనకు అంచనా ప్రకారం అయితే బీసీ వాదానికి డోకా లేదు. ఇక్కడ ఆల్రెడీ మల్కా కొమరయ్య గెలిచిండు బీసీ. అండ్ ఇక్కడ కూడా ప్రసన్న హరికృష్ణకు అనేక ఓట్లు వచ్చినాయి, 10,746 ఓట్లు. అంటే ఇప్పటికే ఈ రెండు రౌండ్ వరకెళ్ళి అయితే ఇక్కడ ఓన్లీ బీసీ ఓట్లని మన ప్రసన్న హరికృష్ణనే బీసీ వాదం ఆయన వడ్డోళ్ళే బీసీలంతా ఆయనకి వేసిరు, మిగతా వాళ్ళకి వేయలేదని అని కాదు కదా. ఇక్కడ రెడ్డిలో కూడా బీసీలు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒక క్యాండిడేట్ బీసీని చూడడంతో పాటు మిగతా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసేటోళ్ళు కానీ, కాంగ్రెస్కి ఓట్లు వేసేటోళ్ళు కానీ చాలామంది మా బీసీలకు ప్రాతినిధ్యం దక్కుతుంది కొన్ని జాగాలలో, మా బీసీ నాయకుడు ఉన్నారని చెప్పేసి, లేదా బీసీ ముఖ్యమంత్రి చేస్తారని భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ఇట్లా రకరకాల అభిప్రాయాలతో అయితే ఉన్నారు. సో ఇక్కడ బీసీ క్యాండిడేట్ ఓడిపోయినంత మాత్రాన బీసీ వాదం ఓడిపోయినట్టయితే కాదు. బీసీలకు ప్రాధాన్యత ఎవరు కలిగిస్తారని నమ్మకం పెట్టుకుంటారో ప్రజలు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళందరూ వాళ్ళకే పట్టం కట్టే దిశగా అడుగులు వేస్తారని అయితే నేను అనుకుంటున్నా. ఇక్కడ ముఖ్యంగా తీన్మార్ మల్లన్న. సో నిజంగా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ఇక్కడ తీన్మార్ మల్లన్న కూడా కరీంనగర్ వేదికగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అని చెప్పేసి వాళ్ళతో ప్రచారం కూడా నిర్వహించాడు. మన సస్పెండ్ కూడా అయ్యాడు. మనం అంతా చూసినామైతే మీడియా ముందుకు రాలేదు. సో వచ్చే ముందట ఏం జరగబోతోంది అని చెప్పేసి అయితే ఏ పార్టీలకు పోయినా ఆ పార్టీ లైన్ దాటి పార్టీ నాయకులనే, పార్టీ మంత్రులను తిడితే ఏ పార్టీ కూడా ఉంచుకోదు. అది అందరికీ తెలిసిన విషయమే. బీసీ వాదం ఎత్తుకున్నంత వరకు నష్టం లేదు. నువ్వు బీసీల గురించి ఎన్ని మీటింగ్లను పెట్టు నష్టం లేదు. నువ్వు ఎంత ఉద్యమం అన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, అధికార పార్టీలో ఉన్నా, లేకపోతే బీజేపీ పార్టీలో ఉన్నా, మున్నూరు కాపులు మీటింగ్ పెట్టుకుంటారు, మాలలకు మాలలు, మాదిగలకు మాదిగలు, వాళ్ళందరూ పెట్టుకున్నప్పుడు బీసీలకు కూడా మీటింగ్ పెట్టుకోవడం తప్పులేదు. కానీ పార్టీలో ఉంటూ పార్టీ మంత్రులనే టార్గెటెడ్గా తిట్టిండు. నల్గొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కొంతమంది నాయకులు తిట్టిండు. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు సహకరించలేదనే ఒక్క సొంత నిర్ణయాలు, సొంత కారణం మేరకే వాళ్ళని టార్గెట్ చేసిండు అని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ దాని మీద ప్రచారం చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే దీంతో ఒకవేళ ప్రసన్న హరికృష్ణ గెలిస్తే కనుక తీన్మార్ మల్లన్న ఆపే వశం ఎవరితోటి కాకపోతుండే. ఒక్కటి ఇక
మరి ప్రసన్నాకృష్ణ ఓడిపోగానే బీసీ వాదం పోతుందా అంటే పోతాను కూడా మనం అనుకోలేము. ఎందుకంటే ఇప్పుడిప్పుడే చైతన్యం అవుతారు, అది ఏదో ఒక దశ దిశ రూపులు మార్చుకొని నాయకులు మారుతుండొచ్చు, కానీ ఆ వాదం అయితే ఆగిపోయే అవకాశం లేదు. తీన్మార్ మల్లన్న దమన ప్రసన్నాకృష్ణకి వెళ్తే తీన్మార్ మల్లనే లీడ్ చేసే అవకాశం ఉండేది. ఒకవేళ ప్రసన్నాకృష్ణ కనుక ఓడిపోతే మరి తీన్మార్ మల్లన్న ఇవాళ సాయంత్రం ఎప్పుడో ప్రెస్ మీడియా ముందుకు వస్తాడని కూడా వాళ్ళ క్యూరియస్లో అనౌన్స్ కూడా చేశారు వాళ్ళకి సంబంధించిన ప్రజెంటర్స్. మరి వస్తాడా రాడా అని ఎదురు చూడాలి. వచ్చి ఏం మాట్లాడతాడు, ఒకవేళ ప్రసన్నాకృష్ణ ఓడిపోతే ఏం మాట్లాడతాడు, ఒకవేళ గెలిస్తే ఏం మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా గతంలో చేసినట్టుగానే విమర్శలు చేసే పరిస్థితి ఉందా, పూర్తిగా బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టే అవకాశం ఉందా, లేకపోతే ఆ ప్రెడిక్షన్స్ వస్తున్నట్టుగా ఊహాగానాలు వస్తున్నట్టుగా మన దాని ఏమంటారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనా లేకపోతే జనసేన అనా ఇట్లా రకరకాల బీసీలకు సపరేట్ పార్టీ అనా సపరేట్ పార్టీ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. మొత్తంగా బీసీ వాదం ఈ ఎన్నికలు ముడిపెట్టడం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. సో మనం అనడం కూడా తప్పే, ఎందుకంటే ఇక ఈ ఒక్క ఎన్నికనే ఫైనల్ అంటే ఇప్పుడిప్పుడే ఊపు అందుకుంటుంది బీసీ వాదం, ఇప్పుడిప్పుడే లైన్లోకి వస్తారు. ఈ ఒక్క ఎన్నికతోటి పోయిందని మనమే చెప్పడం వల్ల ఏమైందంటే ఒకవేళ మన బీసీ బిడ్డ ఓడిపోతే ఇక అయిపోయింది బీసీ వాదం చచ్చిపోయిందని రెడ్డిలంతా చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఇదే ఫైనల్ బీసీ వాదానికి ఈ ఒక్క ఎన్నికనే రెఫరెండం అని అంటే మాత్రం వర్కౌట్ అయ్యే అవకాశం కాదు, ఇంకా ఉంది. ఇంకో 3-4 ఏళ్ల వరకలా మనం ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్తున్న తరుణంలో ఇంకా 3-4 ఏళ్ళు బీసీలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది, ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది, ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది, కులగణన విషయంలో అండ్ చాలా అనేక రాజకీయ సామాజిక ఆర్థిక అనేక అంశాల మీద ఏకతాటి మీదకి ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం అవుతుంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే ఉత్కంఠభరితంగా అయితే కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగినటువంటి 2 రౌండ్ల ఫలితాల వరకు అయితే భారతీయ జనతా పార్టీ బలపరిచిన చిన్నమైల్ అంజిరెడ్డి లీడ్లో ఉన్నాడు 1492 ఓట్లతోటి. సో ఈ ట్రెండ్ స్వల్ప తేడానే ఉంది. మరి మొదటి ప్రాధాన్యతలోనే రిజల్ట్ వస్తే ఒక రకంగా ఉంటుంది, ఒకవేళ సెకండ్ ప్రాధాన్యత పోతే మాత్రం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, మళ్ళీ రిజల్ట్ కింద మీద అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే చిన్నమైల్ అంజిరెడ్డి అయితే లీడ్లో ఉన్నాడు.